నేను ఎవరో చెప్పలేదు తెలుసా? మీ గురించి ఎన్ఎఫ్ఏ ట్రాన్స్ఫర్మేషన్ అది ఇప్పుడే చెప్పారు వీళ్ళు. యాక్చువల్గా మీ వీడియోస్ కూడా జస్ట్ ప్రయత్నం చేశారు సార్. నా పేరు వెంకటేశ్వర్లు, అక్షరాల పనిచేస్తున్నా. మా చీఫ్ మెంటర్ వచ్చేసి జి మురళీధర్ గారు. మురళీ సార్ దగ్గర నేను 2000 మాట్లాడినప్పుడే అనుకున్నాను నేను. సార్ చెప్తారు మీటింగ్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే మధ్యలో నిచ్చిలు నేటి పాము నేటి అని చెప్పి పడతారు. సేమ్ మీరు మాట్లాడిందని కూడా నాకు అదే గుర్తొచ్చింది. ఈయన మురళీ సార్ ఫిష్ లేకుండా అనుకున్నాం, అదే అయ్యింది. సార్ దగ్గర 2009 ఏప్రిల్ నుంచి చేస్తున్నానండి. నా పేరు కామేష్ అండి, అక్షర ఫౌండేషన్ లో చేస్తున్నాను. దాంతోపాటు RYCS లో మన ఎడిటర్ కూడా వర్క్ చేస్తున్నాను, వీడియో ఎడిటర్ వర్క్ చేస్తున్నాను. వీడియో ఎడిటర్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఒక వీడియో ప్రొడ్యూసర్ ఉన్నారు కదండి, అదే ఇప్పుడు దాన్ని అందరికి కలిపేసి చాలా వీడియోస్ ఉన్నాయండి. అంటే రీసెంట్ గా మారిందండి, అది రీసెంట్ గా తీసారని అడిగి నిన్నేం అదే అన్న వచ్చిన తర్వాత అడుగుతాండి. ఈ మధ్య అయితే తెలియదు. తీసారంటే ఉంది, లిస్ట్ లో పేరు ఉంది. రైతులకు మా వరంగా NPM షాప్ లో తీసారండి. వచ్చింది. ఆయన ఎడిటింగ్ నాకు కుదరలేదు, వేరే ఇచ్చారండి. నేను మన ఫోన్ చేస్తే ఇంకా అవ్వలేదండి. నేను అప్లోడ్ చేస్తుంటానండి యూట్యూబ్ లో, కరెక్ట్ చేసి చూసి నేను అప్లోడ్ చేస్తుంటాను. మాదైతే రైతు నేస్తం ఒక 2 తీసారండి, 2 వీడియోస్ తీసారు. మన RYCS ఒక వీడియో తీసింది. ఆ 3 కాకుండా నా సొంతవి ఒక 12-13 వీడియోస్ ఉంటాయి. నాకు సొంతంగా ఛానల్ ఉంది. అదే మీరు చెప్పాలి, ఇది అడ్రస్ తీసుకున్నాను కరెక్టేనా? జడ్జి వరకు సతీష్ గారు. పేపర్లో అయితే ఒక 10-12 సార్లు వచ్చింది. ఈనాడులో ఒక 5-6 సార్లు వచ్చింది. సాక్షిలో ఒక 5-6 సార్లు వచ్చింది. రైతే రాజులో ఒకసారి వచ్చింది. మట్టి మనిషి ఒకసారి. మట్టి మనిషి విన్నానండి, పేపర్ లో పట్టది. అది ఆ పేపర్ మట్టి మనిషి స్టోరీ. ఒక అమ్మాయికి వాయిస్ ఓవర్ కింద ఎలా మాట్లాడాలి నాకు వచ్చింది 2 అవార్డులు వచ్చినాయి. 2022లో రైతు నేస్తం అవార్డు, రైతు నేస్తం మన రైతు నేస్తం నుంచి ఒక అవార్డు వచ్చింది. తర్వాత 2023లో మనకి ఐకార్ నుంచి, అదే ఐకార్ అంటే రెకారియా ఉంది కదా, రిటైర్డ్ ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ రెకారియా అసోసియేషన్. అంటే ఐకార్లో పనిచేసిన వాళ్ళందరూ రిటైర్ అయిపోతారు కదా, రిటైర్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఒక క్లబ్ ఉంది. అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవార్డు ఇస్తారు. అందులో ఉన్న ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద, వాళ్ళ తండ్రి పేరు మీద అవార్డు ఇస్తారు. అలాగే నాకు వాళ్ళ ఐకార్ ద్వారాగా డాక్టర్ రవీంద్రారెడ్డి బెస్ట్ ఫార్మర్ అవార్డు వచ్చింది 2023లో. అదే నాకు అంటున్నాను కదా, రైతు నేస్తం గుర్తుంది. 2022 గుంటూరుదండి, లేకపోతే ఇదే మన పొలటికుంట ఉంది కదా, పొలటికుంట రైతు వాళ్ళే ఇచ్చారు. వాళ్ళే ట్రైనింగ్ కూడా అక్కడ అది వచ్చింది. 2023లో ఐకార్ వచ్చింది. ఇప్పుడే మాట్లాడుతూ ఉన్నాం చాలాసేపు నుంచి. మీరు మీ ఇనిషియేటివ్స్ ఇక్కడ ఏమి లేదండి, మనకి చేయాలని ఆలోచనలు అన్నీ వస్తాయి. స్టార్టింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి, ఏది ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు స్టేజ్కి ఇలాగా మనం 100 వచ్చేవంటే ఇది అవ్వట్లేదు, అది ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు చేయలేము మనం అని ఆలోచిస్తే అన్నీ వస్తాయి. అది అవ్వదనుకుంటే అవ్వదండి. ఇప్పుడు మనం మొక్క ఘనజీవామృతం వేసే దగ్గర నుంచి పంటనే మార్కెటింగ్ చేసే వరకు కూడా ఎక్కడ మాన్యువల్ అవసరం ఉండదు. ఎక్కడ మాన్యువల్ అవసరం ఉండదు, టెన్షన్ పడి పని లేదు. అన్నీ కూడా అది కూడా భారీ యంత్ర పరికరాలు ఏం కాదండి, చిన్న యంత్ర పరికరాలు. ఇంటి దగ్గర పెట్టొచ్చినప్పుడు కావాల్సింది జస్ట్ మనకి జీవామృతం మనం తిప్పాలంటే డైలీ రెగ్యులర్గా ఉదయం సాయంత్రం తిప్పాలంటే ఏరియాలో ఒక మనిషి దానికి 500 ఖర్చు పెడితే 1 year చూడక్కర్లేదు. 1 year అలాగా ఫిల్టరింగ్ సిస్టమ్ 1 year అంటే కరెంటు ఫ్లక్చులేషన్ అవ్వకుండా ఉంటే 2-3 years అనే అవుతుంది. ఈరోజే తీసుకొచ్చానండి నేను, ఆల్రెడీ 2 బిగించాను. దానికి ఒకటి కాలిపోయినట్టు పని చేయట్లేదు. ఈరోజు రాయమండ్రి తీసుకొచ్చాడు, రేపు బిగించాలి. ఇదంతా మీ ఐడియానే కదా, జుగాడు అంటే ఉన్నదాలతో చేసుకోవడం. అంతేనండి. తర్వాత ఫిల్టరింగ్ సిస్టమ్ ఉంది. మనం అంతకుముందు ఎన్నో యూట్యూబ్లో చూసాం. ఇప్పుడు నేను చేసిన ఫిల్టరింగ్ సిస్టమ్ వేరే యూట్యూబ్లో చూసినవి అయితే 1,00,000, 2 లక్షలు, 1,50,000, 2 లక్షలు కూడా ఖర్చు వస్తుంది. అది సింపుల్ 5,000 ఇన్వెస్ట్మెంట్, 5,000. మళ్ళీ సోలార్ పాలీ హౌస్ ఉంది,
లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. విత్ ఇన్ మై కాలనీ హౌస్ 60,000, 60,000తో వేసుకున్నాము. 3-4 లక్షలు అయ్యిందని 60,000తో నేను వేసుకున్నాను. మీరు ఇన్స్పిరేషన్ అయినా తెలుసు. ఇప్పుడు మ్యాక్సిమం ఇక్కడ ఉన్న రైతులు అందరూ మారారంటే ఒక మీరు ఇన్స్పిరేషన్ 90%. 99% 100%. వాళ్ళు వచ్చిన వెంటనే కష్టపడుతున్నారు. అంత లాంగ్ జర్నీ చేసేస్తారు. మళ్ళీ ఇయర్స్ అవుతున్నారు. ఇంత టెక్నాలజీ ఉందంటే ఒక పర్సన్ ఇన్స్పిరేషన్ తోటి నడుస్తుంది ఇక్కడికి. అంటే మీకు 2022లో తీసుకోవడం అండి. అప్పుడు నుంచే ఉన్నారండి రైతులు. అసలు ఇంక ఇప్పుడు మనకి ఈ 37 మంది కాకుండా ఇంకా ఉన్నారండి. అయితే వాళ్ళు రాలేదు పేర్లు. అది ఎలా టెక్నాలజీ ఎక్కడ అయిందన్నది తెలియదు, కానీ మాకు ఇంకా రైతులు ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఎప్పుడో ఎందుకు జీవామృతం ట్యాంకులు లిస్ట్ ఇచ్చారా మీకు ఆఫీస్ వీళ్ళు? అది అసలు ముఖ్యం. సురేష్ గారు పేరు రాలేదు అందరూ. నేను సురేష్ నేను పంపించాను అక్క. తర్వాత పెట్టి అదే నువ్వు నీకు చూసాను. పోనీ ఆ శ్రీనివాస్ గారు ఈ సురేష్ వెళ్ళని అడగలేదు. పెట్టేసిన లిస్ట్ లో తనది రాలేదు. సురేష్ ఫస్ట్ నుంచి ఉంది కదా. ఒకటండి, వాస్తవంగా ట్రాన్స్ఫర్ బయట కన్వర్ట్ చేసిన ఎంఎఫ్గా మాట్లాడితే మన దాంట్లో ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళు 80% ఓన్ ఫీల్డ్ సరిగ్గా చేయట్లేదు. ఫుల్ ఎస్టీఎస్ చేయట్లేదు. నేను ఏదైనా కూడా లేదా రాయిట్ సార్తో కూడా ఇలాగే మాట్లాడండి. రేపు పొద్దున కూడా ఇలాగే మాట్లాడతాను. ఈబీసీ సార్తో కూడా ఇదే మాట్లాడతాను. అది 100% అదే ఇన్స్పైర్ చేసేది. చేయట్లేదండి, ఎస్టీఎస్ చేయట్లేదు. చేస్తున్నారు కానీ ఎస్టీఎస్ చేయట్లేదు. ఏమండి, తర్వాత 80% చేయట్లేదు. తర్వాత పనిచేసే వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే సత్తా 90% కేడర్ లేదు. రైతు ప్రశ్న అడితే 2వ ప్రశ్న జవాబు చెప్పే సత్తా లేదు వాళ్ళ దగ్గర. ఇంకా రైతు మనకంటే తెలివైనడు. ఇదే విషయం అయింది బలభద్రాపురంలో. ఒక రైతు అన్నాడు అనమాట. అదే ఇప్పుడు మీ బలభద్రాపురం కేడర్ ఉన్నారండి, కేడర్ ఉన్నారు వాళ్ళు. అక్కడ కూడా అంటే మరి నేను మాట్లాడకూడదేమో, మాట్లాడకూడదేమో. నేను ఫీల్డ్ విజిట్ చేసిన దాన్ని బట్టి ఆ ఫీల్డ్ యొక్క నేను 1/2 కిలోమీటర్ దూరం నుంచి చెప్తున్నది ఎస్టీఎస్ ఫీల్డ్ కాదండి. 1/2 కిలోమీటర్ దూరం నుంచి చెప్తాను. ఒక్కరు కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు అక్కడికి. తెలిసిపోద్ది నా దారికి వెళ్తే రైతులే తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఏదైనా చేసాము అని అంటే అక్కడ కనీసం పోని సభ్యులకి రైతులు చెప్పడం అటుంచండి. మనం తీసుకుని మన పెన్షన్ కాదు కదా మనకి ఇచ్చేది, తీసుకునే జీతానికైనా న్యాయం చేస్తున్నారు అనుకోండి, దిగుబడి గ్యారంటీగా తగ్గుతుంది. ఛాలెంజ్ అంటే పిఎండిఎస్ వేసినా కూడా మామూలు దాని పర్వాలేదు, ఎంతగానో తగ్గుతుంది. తగ్గినప్పుడు వాడికి దిగుబడి ఎందుకు తగ్గుతుంది, దిగుబడి ఎందుకు తగ్గుతుందని చెప్పి వాడు వేరే చేయడానికి ప్రయత్నం చేస్తారు. నాదే ఉందండి, నిరుడు కోకో క్వింటాల్ ₹1,00,000 అయింది. అందరికీ 4 క్వింటాలు అయింది. 4 క్వింటాలు అంటే ఎకరానికి ఎన్ని లక్షలు వచ్చింది? క్వింటాల్కు 4 లక్షలు. క్వింటాల్ లక్ష అండి. ఒక ఎకరానికి 4 క్వింటాలు అయింది. ఎంత వచ్చింది? 4 లక్షలు. నాకు 3.8 క్వింటాలు అయింది. అంటే ఎన్ని కేజీలు? 20 కేజీలు తగ్గింది. 20 కేజీలు తగ్గి 20,000 తగ్గింది కదా. 20,000 తగ్గింది. నేను 7 ఎకరాలు చేస్తున్నాను. 7 ఎకరాలు ఎంత తగ్గింది? 1,40,000 తగ్గింది. 1,40,000 నేను నష్టపోయాను. దానికి ఏం చేయాలని చెప్పి ఏం చేశానంటే, మనకి దానికి బయోచార్ ఉంది కదండి. బయోచార్ మనకి ఇక్కడ మనకి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉంది మాకు దగ్గరలో. ఆల్రెడీ తడికిలపూడిలో రైతు దాన్ని బయోచార్లో అందులో ఘనజీవామృతం కలిపి ఫిషియమన్ యాసిడ్ జీవామృతం కలిపి ఆ రైతు వేస్తున్న 2 years నుంచి రిజల్ట్ బాగుంది. నేను ఈ సంవత్సరం 30,000 20 ట్రిప్పులు అది ఖర్చు పెట్టి 20 ట్రాక్టర్లు తోలిచ్చి అది సంవత్సరం వేసాను. ఈ సంవత్సరం పక్క తోటల కంటే ఎక్సలెంట్ ఉంది ఇవ్వాలి. అదే నేను అప్పుడు దిగుబడి తగ్గిపోతుందని ముందు వేస్తాను అనుకోండి, ఆ ఆలోచన వస్తుంది నాకు. నేను చేస్తాను అది పని. అది ఎప్పుడైనా సమస్య ఉంటేనే పరిష్కారం వస్తుందండి. కమిట్మెంట్ ఉంది కాబట్టి అదే వెతుకుతున్నారు. వేరే ఖచ్చితంగా ఎన్ఎఫ్ లో ఉంటుంది, పరిష్కారం ఉంటుంది. అది ఎప్పుడు ఆలోచన ఎప్పుడు వస్తుంది? వాడు పక్కాగా ఎస్టీఎస్ చేస్తే ఆ పరిష్కారం మార్గాలు వస్తాయి. 18 కేజీలు 800 వచ్చింది. అది 300 యూరియా సంచి తీసేయమన్నారు. సరేశ్వర గారు కొట్టుకాడితే రామత్ గారు 18 కేజీలు వేసుకోండి అన్నారు. అది ఎన్ఎఫ్ 18.5 వచ్చింది, అది 20.5 వచ్చింది. అది వెళ్తే మేము ఏం చేస్తాం, అక్కడ 2 మూటలు సమానంగా ఇలా పట్టుకుంటే వెయిట్ మాకు తెలియక ఈ రాజేశ్వరి గారు వాళ్ళు అన్నాం, మంద ఎక్కువ వచ్చేసింది మేడం గారు, మనం ఏమైనా హైయెస్ట్ అయిపోయాం అది ఇది అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే దాంట్లో కొంచెం తాలు గింజల్లాగా ఉన్నాయండి. అయితే 2 రోజులు మీరు ఏమైనా తగ్గుతుందని అడిగేటప్పటికి తోకవేసి ఇక్కడికి శ్రీని గారు వచ్చారు. ఇది మా దగ్గర ఏంటి, మీరు మా తగ్గితే మేము అన్ని వాడే మీరు ఏమి కొట్టలేదు,
అన్నాడు ఆయన. ఇలాగే అక్కడికి కోపం అయితే అన్నట్టుగానే 18 కేజీలు నాది వచ్చింది, 20 కేజీలు ఆయన. 18 కేజీల 505 గ్రాములు వచ్చింది నాది. 20 కేజీల 850 గ్రాములు, 805 గ్రాములు 2.5 కేజీలు. అలాంటి 162 ఇంటూ 162 ఇంటూ అది రియల్ గా చేస్తే అక్కడ మనం మీకంటే నా దగ్గర ఎప్పుడు వస్తుంది 5 బస్తాలు డిఫరెన్స్ నేను అనుకున్నా. అది వీళ్ళు చాలా మేజర్ గా చెప్తున్నారు. ప్రతి రైతు ఒక రకంగా అదేమంటే కామన్ సెన్స్ వర్డ్ అయిపోయింది. ఈళ్ళు తగ్గుతుందని కళ్ళు మూసుకొని చెప్తున్నారు. కానీ మాకు ఒకరిద్దరు రైతులు మాత్రం చాలా గట్టిగా అయిపోయింది. వరుసగా మాకు పక్కా చేస్తే 3-4 ఏళ్ళు సమానంగా వస్తుందని అన్నారు. మాకు ట్రైబల్ ఏరియాలో ఒక రైతు చెప్పారు. ఇప్పుడు తగ్గింది అన్నారు కదండి ఒకసారి. ఇప్పుడు తగ్గింది అన్నారు. ఎన్ని కేజీలు తగ్గింది? 2 కేజీలున్నర తగ్గింది. మనకు పెట్టుబడి ఎంత అయింది? ఆ రైతు పెట్టుబడి ఎంత అయింది? వాళ్ళు కూడా వదిలేండి, రైతు వదిలేండి. మనం లెక్క రైతు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మనకి మైనస్ ప్రాజెక్ట్ మైనస్ ఏదో చెప్తున్నాను. రైతు మెంటాలిటీ ఎలా ఉంటుంది? పక్కడికి 60 బస్తాలు పండింది అనుకో, మనకి 62 బస్తాలు పండాలి. అసలు ఒక మిగిలిపోయినా పర్లేదు, ఒక బస్తాలు ఎక్కువ పండాలి. అది కనపడుతుంది కానీ మిగిలి కనపడదు. మిగిలి ఎవరికి కనపడదు. అది రైతు ఆ వేలు అంత. మనం ఏంటంటే మనకి నేను ఏ మీటింగ్ లోనే చెప్తానండి, ఏ మీటింగ్ లోనే చెప్తాను. అవును, కెమికల్ కంట దిగుబడి ఎన్ఎఫ్ కంట కెమికల్ దిగుబడి ఎక్కువ వస్తుంది. ఆ అగ్రి ఒప్పుకుంటాను నేను. ఇప్పుడు మనం రైతులు మన దారిలోకి రానప్పుడు మనమే వాళ్ళ దారిలోకి వెళ్ళి మళ్ళీ మన దారిలోకి వేసుకోవాలి. నేను ఒప్పుకుంటాను. ఒక కెమికల్ రైతు ఉంచమంటాను, ఒక ఎన్ఎఫ్ రైతు ఉంచమంటాను. ఆయనకి ఎంత పడింది ఎంత పెట్టుబడి చెప్పమంటాను, ఈయనకి ఎంత పడింది ఎంత పెట్టుబడి చెప్పమంటాను. 2 చేస్తాం. చివరికి మొత్తం అన్ని ఖర్చులు అలా చెప్తారు, ఇలా చెప్తారు, వచ్చిన దిగుబడి చెప్తారు, అమ్మిని చెప్తారు, ఇలా చెప్తారు, అలా చెప్తారు. అందులోంచి అది మైనస్ చేస్తారు, ఇందులోంచి అది మైనస్ చేస్తారు. ఎవరికి మిగిలిందని చెప్తారు. ఎన్ఎఫ్కి ఎక్కువ మిగిలింది. మరి నీకు మిగిలినప్పుడు నువ్వు అంత కష్టపడి ఆ ఎరువులు కుట్టుడు బతికిచ్చి, ఆ మందులు కుట్టుడు బతికిచ్చి, వాళ్ళని బతికిచ్చి నువ్వు వ్యవసాయం చేయడం ఎందుకు అంటారు. స్కూట్ కడుతాను ఏ రైతునైనా. నేను డైరెక్ట్గా ఇలాగే మాట్లాడతాను. ఏ రైతు ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడుతున్నది వెళ్ళదు కానీ ఇలాగే మాట్లాడతాను. రైతుని ఎంత ఒక్క రైతు నిలబెట్టి మాట్లాడగలుగుతాను. 100 ఎకరాల రైతునైనా మాట్లాడతాను. కొంతమంది ఏమంటారు సార్, దిగుబడి తక్కువ వస్తుంది కదా, రేట్ ఎక్కువ వస్తే అమ్మడానికి మేము వేస్తాం పొలం అన్నారు. గత ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన నుంచి కూడా ఇదే సమస్య అండి. కోడి ముందా గుడ్డు ముందన్న సమస్యలాగా ఉంది. వీళ్ళేమో మార్కెటింగ్ ఉంటే చేస్తామంటారు వీళ్ళు అంటారు. ఆ కంపెనీ వాళ్ళు ఏమో రైతులు ఉంటే మేము కొంటాం వాళ్ళు అంటాం. కోడి ముందా గుడ్డు ముందన్న సమస్యలేమో అక్కడికి పోయింది. ఇక్కడ కూడా మీతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి. ఆ రోజు కూడా గోపీచంద్ సార్తో ఇప్పుడు ఎలా మాట్లాడాలో అప్పుడు అలాగే మాట్లాడాను. సరే ఉన్నారు. ఎందుకంటే సార్ అక్కడ బలభద్రాపురంలో అయితే చాలా హల్చల్ చేసి వచ్చిందని అని చెప్పిండు. లేదు అక్కడ బాగా ఫుల్ క్లాస్ ఇచ్చిందంట. బాగా ఇచ్చారు క్లాస్. ఇక్కడ ఈ విలేజ్ లో మాట్లాడాలి. ఎందుకంటే యాక్చువల్గా ఈ విలేజ్ పేజ్ వచ్చేటప్పటికి 5.5, కానీ డిపిఎంయూ నుంచి ఏం చేశారంటే 3.1 కింద ఇచ్చేది. అక్కడ సార్ కంగారు పడ్డారు. తర్వాత నేను చెప్పాను ఇది 5.5 అన్న తర్వాత కూల్గా 5.5 2 సంవత్సరాలు ఏం మారిపోతుంది. మనకు 8-7 సంవత్సరాల నుంచి చేస్తాను గ్రామాల్లో. ఏం ఐసీఆర్పీ లేదు అంతా పోల్చి ఈ గ్రామంలో ఐసీఆర్పీ వచ్చి 7 నెలలు 8 నెలలు అవుతున్నాడు. రైతులు ఏంటంటే అలాగా మనం ఎప్పుడైతే మనం 2012 స్టార్ట్ చేశానండి న్యాచురల్ ఫార్మింగ్. 2012 ప్రాజెక్ట్లో రాకముందు స్టార్ట్ చేశాను. 2016లో ప్రాజెక్ట్లోకి వచ్చాను. అప్పటి నుంచే కూడా 2012లో స్టార్ట్ చేశారు. న్యాచురల్ ఫార్మింగ్ 2012లో స్టార్ట్ చేశాను. మీరు 2012లో స్టార్ట్ చేశారు కదా? ఎన్ని ఎకరాల నుంచి స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఎన్ని ఎకరాలు వేసారు? స్టార్టింగ్ నేను ఇక్కడ చేశానండి. ఒక 6 నెలలు ఒక సీజన్కి మినుము చేశాను. 4 నెలల్లో మినుము చేశాను. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు చేశాను.
ఇంకొక విషయం వెనక్కి వెళ్దాం సార్. మీకు ఎవరు ఇన్స్పైర్ చేశారండి న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని? న్యాచురల్ ఫార్మింగ్ ఇన్స్పైర్ ఎవరంటే అంతకుముందు ఒక 2 ఎకరాలు మిర్చి వేసానండి. మిర్చి వేసాను 2012కి ముందు. మిర్చి వేస్తే మొత్తం దానికి 2 ఎకరాలకనే మొత్తం పెట్టుబడి అయిపోయింది, ఆదాయం వచ్చేసింది. మనకి ఏంటంటే నాకు దగ్గర 3rd క్లాసు 4th క్లాసు ఆ టైం నుంచి కూడా మా తాతగారు ఉండేవారు, ఒక 20 ఎకరాలు వ్యవసాయం చేసేవారు. రాగానే ఒక 2 చోట్ల ఉన్నాయి పొలాలు, మాకు ఒక చోట 10 ఎకరాలు, ఒక చోట 10 ఎకరాలు. రాగానే ఫలానా గొర్రెలో ఎంతమంది కూలీలు ఆడ కూలీలు పనిచేశారు, ఫలానా రేవట్లో ఇంతమంది మగ కూలీలు పనిచేశారు. ఆయన చెప్పడం రాయడం నాకు అలవాటు. ఇప్పుడు నేను 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి కూడా రాయడం అన్నమాట. అదే కంటిన్యూగా నేను 2010లో వ్యవసాయంలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా నేను అది కంటిన్యూ చేశాను. 2011, 10 ఆ టైంలో ఆ మిర్చికి నేను మొత్తం మొక్క వేసిన దగ్గర నుంచి పంట కోసి అమ్మే వరకు కూడా మొత్తం ఖర్చు ఎంత అయింది, పెట్టుబడి ఎంత అయింది, ఎంత ఆదాయం వచ్చింది రాసుకున్నాను. నాకు 2 ఎకరాల మీద 2000 మిగిలింది అంతే. కెమికల్ వ్యవసాయం అన్నీ లెక్క వేసిన తర్వాత 2000 మిగిలింది 2 ఎకరాలకి. అప్పుడు అనిపించింది మనం ఈ వ్యవసాయం ఎందుకు చేయాలి, ఈ కెమికల్ వ్యవసాయం మనం మిగిలినప్పుడు ఎందుకు చేయాలి అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయడం అది చేస్తే ఈ న్యాచురల్ ఫార్మింగ్ అనేది కంటపడింది. దాన్ని ఫస్ట్ నాకు ఎవరో చెప్పలేదు, ఎలా చేయాలో కూడా తెలియదు నాకు. మినిమం స్టార్ట్ చేసేది. స్టార్ట్ చేస్తే అది కొంచెం దెబ్బతింది. ఎందుకంటే మనకు అసలు ఒకేసారి 2 ఎకరాలు ఏదైతే మిర్చి వేసింది 2 ఎకరాలు ఉందో అదే 2 ఎకరాల్లో మినిమం స్టార్ట్ చేసేది. పంట వరకు బాగానే ఉంది. కానీ మామూలుగా మన కెమికల్ వ్యవసాయంలో ఏంటంటే మినుముకి గడ్డి మందు ఉంటుంది. ఆ గడ్డి మందు పడితే ఏమవుతుందంటే మినుము చెట్టు ఏమవుతుంది, గడ్డి చచ్చిపోతుంది. మినుము ఉంటుంది, గడ్డి ఉంటుంది. అది స్ప్రే చేస్తే మినము మొక్క ఏమవుతుంది, కొలుపు బట్టి చనిపోతుంది. అది చేస్తే బాగుంటుంది అన్నమాట. నాకు అది మన దాంట్లో చేయకూడదు కదా మరి. అప్పుడు ఏమైందంటే ఆ మినుముని కలుపు డ్యామేజ్ ఎక్కువైపోయి దిగుబడి తగ్గిపోయింది అన్నమాట. దిగుబడి తగ్గిపోయింది. నాకు అంతకుముందు 3 years నుంచి కూడా అదే పొలము అదే అంతకుముందు అదే తగ్గిపోయింది. దిగుబడి తగ్గిపోయిన తర్వాత నాకు ప్రతి సంవత్సరం 6-12 బస్తాలు అయ్యింది, 4-8 బస్తాలు అయ్యింది ఫస్ట్ స్టార్టింగ్లో. ఇంకా నాకు తెలియదు ఏమని, నేవాస్త్రం అంటే తెలియదు, అగ్నాస్త్రం అంటే తెలియదు, జీవామృతం అంటే తెలియదు, ఘనజీవామృతం అంటే తెలియదు, ఏమీ తెలియదు, విత్తన శుద్ధి అంటే తెలియదు, ఏమీ తెలియదు. స్టార్ట్ చేశాను, కొంతవరకు ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత ఇంకా ఆ ఫీల్డ్ కౌలుదండి, ఆ 2 ఎకరాలు కౌలు చేశాను. తర్వాత అది ఇంకా అది వదిలేసి ఇటు షిఫ్ట్ అయ్యాను. ఇటు చేసేవాడిని కౌలు వదిలేసి ఇటు నా సొంత పొలానికి షిఫ్ట్ చేసాను. షిఫ్ట్ చేశాక అప్పుడు కొంత ఒక సీజన్ చేసేటప్పటికి కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. కొంత ఎక్స్పీరియన్స్ వస్తే జీవామృతం మెయిన్ కదా మనకి. అప్పుడు పాలేహరి గారి వీడియోలు రావడం స్టార్ట్ అయింది 2011 తర్వాత. ఆ వీడియోని చూసి కొంత తయారు చేసి డ్రమ్ములు ఎకరంలో అక్కడక్కడ పెట్టి ఇప్పుడు ఏదైతే 6 ఎకరాలు ఉందో 5-6 ఎకరాలు ఉందో పెట్టి మాన్యువల్గా పోసేవాడు. పోస్తే నాకు ఫస్ట్ స్టార్టింగ్ 5 ఎకరాలకి జీవామృతం పోయడానికి 2 మగ కూలీలు 4 ఆడ కూలీలు అయ్యేవారు. అంటే 2 మగ కూలీలు అంటే అప్పుడు 2012 టైంలో 300 మగవాడు కూలీ, ఆడవాడికి 150 రూపాయలు. 3 600, 3 15 45. ఎన్ని ఎకరాలకి? 5 ఎకరాలు. 5 ఎకరాలకి 1150 రూపాయలు అయ్యింది ఒకసారి జీవామృతం పోయి. జీవామృతం తయారు చేస్తాక ఎంత అయిందో పోయడానికి ఎంత అయింది. అలా పోసిన తర్వాత 1 year పోసాము. పోసిన తర్వాత డ్రిప్ పెట్టాం. డ్రిప్ పెట్టిన తర్వాత కూడా అలాగే పోసేవాళ్ళు. ఒక 2-3 నెలలు పోసిన తర్వాత మనం డ్రిప్ ఉంది కదా, డ్రిప్ ఇవ్వచ్చు కదా జీవామృతం, ఇంటికి ఇంత మాన్యువల్గా పోయడం అని చెప్పి ఫస్ట్ ఏం చేసి డ్రమ్ములు ఇక్కడే కలిపి
వడబోసి ఎక్కించేవాడు ద్వారా మనం మాన్యువల్గా వడబోసి. అలా వడబోస్తే మార్నింగ్ 7కి మొదలు పెడితే ఒక డ్రమ్ము మధ్యాహ్నం 1 గంట అయ్యేది డ్రమ్ అయ్యేది కదా, 200 లీటర్ డ్రమ్ ఫిల్టరింగ్ అయ్యేది కదా, వడపోయడం అయ్యేది. ఒకరోజు 1 గంట అయిపోయినా అవ్వలేదు, ఆకలి వేస్తుందని చెప్పి సగం డ్రమ్ వడబోసిన డ్రమ్ అక్కడ వదిలేసి భోజనం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి భోజనం చేసి ఎలాగో గంట పడుతుంది కదండి, భోజనం చేసి వెళ్ళేటప్పుడు గంట పట్టిన అందులోకి అదేమైందంటే జీవామృతం మొత్తం చేరుకుని మట్టిలాగా అడిగినప్పుడు ప్యూర్ పైగా ఉంది. దాంట్లో అప్పుడు ఏం చేశానంటే డైరెక్ట్ మనం ఫిల్టర్ చేసి మోటార్ ఎక్కించేవాళ్ళు. అప్పుడు డైరెక్ట్గా మోటార్ అందులో పెట్టేశాను. 5 minutes అర డ్రమ్ అయిపోయింది. అడుగు తిరిగేటప్పటికి దాన్ని మోటార్ ఆ మడ్డిని పట్టుకోవడం మట్టి పైన కొంచెం గొట్టం పట్టుకుని ఎక్కిచ్చేస్తే పొద్దున్న నుంచి 1 గంట వరకు 100 లీటర్లా ఉంది. 10 minutesలో 100 లీటర్లు అయిపోయింది. ఏదో బాగా ఉంటుంది కాబట్టి మనం రేపు జీవాంశం ఇస్తామని ముందు రోజు కలపకుండా వదిలేస్తే ఈ మడ్డి అంతా అడుగుకి వెళ్ళిపోద్ది, పైన ప్యూర్ ఎక్కించని చెప్పి వచ్చింది, స్టార్ట్ అయింది. అప్పుడు అలాగే ఎక్కినప్పుడు కూడా ఏం చేసిందంటే మోటార్ డైరెక్ట్గా లాగినప్పుడు ఈ ఫుట్బాల్కి ఎలాంటి మెస్ పెట్టినా కూడా ఎంతో కొంత ఈ లాగినప్పుడు అది వెళ్ళి ట్రిప్పుల్లో ఎక్కడో చోట బ్లాక్ అయ్యింది. ఇది కూడా కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఈ యూట్యూబ్లో దీనికి సంబంధించి వీడియోలు చూస్తున్నారు. చూస్తే 1 లక్ష, 2 లక్షలు, 1,50,000 ట్యాంకులు అవుతున్నాయి. ఒకటే 3 ఫిల్టర్, 3 ఎయిర్ ఫిల్టర్ ఇస్తాం, చిన్న రాయ, పెద్ద రాయ, ఇసుకి, శాండ్, ఇవన్నీ రకరకాల వీడియోలు చూసాం. ఇవన్నీ చూసి ఇలా కాదు మనం ఇంకా సింపుల్గా చేయాలని చెప్పి ఒక 1200 లీటర్ ట్యాంకు, సిమెంట్ ట్యాంక్ పెట్టి దానికి 200 లీటర్ పైన అవుట్లెట్ పెట్టారు. 2 inches పైపు అవుట్లెట్. అది ఎలాగంటే కుండీ అంచు నుంచి బయటికి 1 feet, కుండీ లోపలికి 3 అడుగులు పెట్టి దానికి హోల్స్ పెట్టి మనకి ఈ నైలాంది మనకు దోమచారం ఉంటుంది కదండి, అది అందులో 0 సైడ్ బాగా దగ్గర అనమాట. దాన్ని ఒక 2 పొరలాగా సంచిలాగా కుట్టి ఆ గొట్టాన్ని తోడికి బయటకు వదిలి కట్టేసాం. లోపల గొట్టానికి బయట ఏమో గేట్ వాళ్ళు ఉంటుంది, లోపల గొట్టానికి కట్టేసాం. మనం జీవామృతం, పేడ, మూత్రం నీసి తయారు చేసాము. తయారు చేసిన తర్వాత రేపు గిఫ్ట్కి ఇస్తామనగా ముందు రోజు కదలకుండా వదిలేసేవాడు. అదేమవుతుంది, అందులో ఉన్న ఆ పేడ అంతా కూడా గొట్టం కిందకి స్టాగ్నేట్ అయిపోయింది, గొట్టం కిందకి వెళ్ళిపోయింది. మనకి గేట్ వాల్ ఓపెన్ చేయగానే ఫిల్టర్ అయిపోయి బయటకు వచ్చింది. బయట ఏం చేసామంటే ఒక 50 లీటర్ డ్రమ్ భూమిలో ఆ గొట్టం లెవెల్కి పెట్టేసాం. ఇక్కడ గేట్ వాల్ ఓపెన్ చేయగానే జీవామృతం మొత్తం ఫిల్టర్ అయిపోయి డ్రమ్లోకి వచ్చింది. అందులో చీమ తలకాయ అంత నలకలు ఉండేది అందులోకి వచ్చింది. అందులోంచి మోటార్ ఆఫ్ ఇచ్చి మోటార్ పెట్టి డైరెక్ట్ మెయిన్ వాటర్ ఇచ్చేసాం. మెయిన్ వాటర్ ఇస్తే అటు మెయిన్ వాటర్ వచ్చింది. జీవామృతం 2 కలిపి ప్రతి చెట్టుకి ప్రతి మొక్కే 1000 లీటర్ల జీవామృతం 45 minutesలో వెళ్ళిపోయింది. అలా చేసినప్పుడు నన్ను చూసి ఇంకో రైతు మొదలుపెట్టాడు. మెయిన్ అసలు చేయడానికి రైతు స్టార్ట్ చేశాడు, కోయిలమూడి బాబాలకృష్ణ అని చెప్పి నాతో పాటు స్టార్ట్ చేశాడు. మెయిన్ కారణం ఏంటంటే నేనంటే ఏదో ఇందులో చేస్తున్నానని చెప్పి అనుకుంటారు, కానీ ఆయన కూడా స్టార్ట్ చేయడం ఉన్నవాడు కూడా నమ్మకం. మనం 2012లో అసలు అనకూడదు. ప్రాజెక్ట్ సతీష్ గారిని ఉపయోగించుకుంది, సతీష్ ప్రాజెక్ట్ ని ఉపయోగించుకుంది. నేను మాట మీకు ఇందాక రాగానే చెప్పాను. ఏదైనా సరే ఇప్పుడు ఆయన తర్వాత మీరు అంటే ఈ పద్ధతి అక్కడికి మనకి ఏమైంది, అక్కడ జీవామృతం సమస్య తీరిపోయింది. జీవామృతం ఫిల్టరింగ్ సిస్టమ్ కానీ చుట్టూ ఇవ్వడం జీవ సమస్య తీరిపోయింది. రైతులు కూడా బాగా చేసుకుంటారు. జీవామృతం ఇస్తాం కానీ ఘన జీవామృతం కావాలి. తర్వాత ఇది జీవామృతం చేస్తాను కానీ ఇందులో ప్రాజెక్ట్లో జాయిన్ అయిన మచిలీపట్నంలో చేసిన 2 years 2.5 years మచిలీపట్నం చేసాను. మచిలీపట్నం చేసిన తర్వాత మళ్ళీ నా సొంత గ్రామాన్ని నేను ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో సీఏగా వచ్చేసాను. సొంత విలేజ్కి వచ్చేసాను. సొంత విలేజ్ అంటే పల్లాంట్లో చేశాను. ఈ విలేజ్ తీసుకోలేదు, పల్లాంట విలేజ్ పక్క విలేజ్ చేసినప్పుడు అక్కడ అంతా పెద్ద రైతులు 20 ఎకరాలు వెళ్ళాను. రైతులు అంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, చేస్తాం
కానీ మా చేను గట్టు దగ్గరికి ముందు వస్తే మేము చేస్తాం. మేము చెయ్యాలి, మేము తయారు చేయాలి, మేము తెచ్చుకోవాలంటే అవ్వదు అని చెప్పి అన్నారు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలని చెప్పి నాకేంటంటే ఏదైనా ఒకటి పట్టుకున్నానంటే దాన్ని చేసే వరకు నిద్ర కూడా పట్టదు నాకు. ఏదైనా ఒకటి ప్రాబ్లం వచ్చినాక సంస్థ చేస్తామన్నారు, కానీ వాళ్ళ దగ్గర తెస్తే చేస్తామన్నారు. ఏ విధంగా పట్టాలి, ఆటో ఏదైనా పెడితే వాళ్ళు ఇచ్చేటప్పుడు ఆటో కిరాయి కూడా సార్ ఏ విధంగా రాదు. అప్పుడే నేను పాతది స్ప్లెండర్ ఉంది, ఆ సంవత్సరమే కొత్త నేను గ్లామర్ తీసుకున్నాను. దీన్ని అమ్మేద్దరు నడితే వాడు 2000 ఇస్తాను స్ప్లెండర్. ఖాళీ ఇంటికాడ ఉంది. ఆలోచించింది ఈ బండి ఖాళీగా ఉంది, ఎలా ఉపయోగించాలా అని చెప్పి దీనికి ట్రక్ లాంటిది ఏదైనా ఉంటుందా అసలు అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను. చేస్తే బైక్ ట్రాలీలు వచ్చినాయి. మనకి బైక్ ట్రాలీలు వస్తే ఎవరు చేస్తారో తెలియట్లేదు. మనకి ఎవరు చేస్తారో తెలియదు. ఎవరిని అడిగినా మాకు రాదు అంటే సరౌండింగ్ మొత్తం ఈ జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం ప్రతి ఇంజనీరింగ్ అగ్రి మొత్తం అందరినీ అడిగేసాను. ఎవరు కూడా మనం చెయ్యమని చేయాలంటే అప్పుడు ఎవరు అన్నారు. అప్పుడు విజయవాడ వెళ్తే విజయవాడ కూడా లేదు దీని గురించి. విజయవాడ వెళ్తే ఏమంటే ఇక్కడ మనకు విజయవాడలో కూడా చేయరు ట్రాలీలు, ఈస్ట్ గోదావరి మండపేటలో చేస్తారు, అక్కడ మీకు ఎవరో తెలిసిన ఉంటే కనుక్కోండి అని. అప్పుడు మనకి ఎవరు చేశారు. ఇప్పుడు ఏం చేయాలంటే గూగుల్ మ్యాప్స్లో మండపేట ఇంజనీరింగ్ వర్క్స్ అని కొడితే అది ఒక ఇంజనీరింగ్ షాప్, ఒక వెల్డింగ్ షాప్ పట్టుకుంది. గూగుల్లో పట్టుకుంటే నెంబర్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అతను ఏమన్నా మేము మాది రైస్ మిల్లు సంబంధించిందండి, ఈ బైక్ ట్రాలీ చేయము, ఓన్లీ రైస్ మిల్లు వచ్చి మేము చేస్తాము, కానీ మా పక్కన వేరే షాప్ ఒకటి ఉందంటే వాళ్ళు వెల్డింగ్ చిన్న షాపే, వాళ్ళు ఏమైనా చేస్తారేమో కొనుక్కుంటారని చెప్పి అన్నారు. అలాగే ఆయన ఒక హాఫ్ అన్ అవర్లో ఆయనతో మాట్లాడాడు. దాంట్లో కలుపుకోవాలి, ఉండలు చేయాలి, ఎండబెట్టుకోవాలి. అది 100 కేజీలు తయారు చేస్తే ఒక 30 కేజీలు వస్తుంది. అలాగే మనం ఒక ఎకరానికి 400 కేజీలు వేయాలి. ఎప్పటికి తయారవుతుంది? 400 కేజీలు ఘనజీవామృతం మనం ఒకసారికి 30 కేజీలు 100 కేజీలు పేడ తీసుకుని అందులో ఈ పిండి బెల్లం మొత్తం అన్నీ కలిపి ఉండలు చేసి ఎండబెట్టి పొడి చేసి ఎకరానికి ఎప్పుడు తయారవుతుంది? అన్ని ఎకరాలకి ఎక్కడి నుంచి వస్తుంది. ఇందులో మీరు ఎవరైనా చూడండి, ఎవరు కూడా ఎకరం 1 ఎకరం చేసేవాళ్ళు ఎవరు లేరండి. చేసేవాళ్ళు అందరూ కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు, సర్పంచ్ గారు 40 ఎకరాలు చేస్తాను. యాక్చువల్గా ఈ స్టేసా పార్షియల్ అనేది పక్కన పెట్టండి. జీవామృతం 40 ఎకరాలకు వాడుతున్నారంటే మీకు ఆయన 40 ఎకరాలకి దగ్గర ఒక ఎకరానికి 6 బస్తాలు వేసేవారండి. 40 ఎకరాలకి ఎన్ని బస్తాలండి? ఎకరానికి 6 బస్తాలంటే 240 బస్తాలు ఎరువులు వాడేవారు. ఇప్పుడు అని 50 బస్తాలు వేస్తున్నారండి. 240 బస్తాలు ఎరువులు వేసి అని 50 బస్తాలు వేస్తున్నాడు. అక్కడ 80% తగ్గించాడు కదండి, తగ్గించాడు కదా. ఆ 20% కూడా వాళ్ళకు ఒక భయం, ఎక్కడ తగ్గిపోద్దని. భయం ఎందుకు వస్తుంది? ఇక్కడ ఎవరో కూడా వేరే వృత్తిలో వేరే ఆధారం లేదు, ఓన్లీ వ్యవసాయం మీద ఆధారపడ్డవాళ్ళు, వేరే ఇది లేదు. మళ్ళీ మన ఫ్యామిలీ ఇబ్బంది అవుద్దా ఏంటని దాని గురించి కూడా ఆ వేసేవాళ్ళే ఆ 20% కూడా. అదే 40 ఎకరాల రైతు నువ్వు ఈ టైప్లో జీవామృతం ఉందండి, జీవామృతం వాటర్లో కలిపి చేయాలంటున్నారు. ఇప్పుడు మనం సూపర్ జీవామృతం చేస్తాం, అలా కాకుండా డైరెక్ట్గా చేయాలంటున్నారు. అది కూడా ఫ్రెష్ ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ పేడ కావాలంటున్నారు. ఆ రైతు చేస్తారా 40 ఎకరాలు? అసలు ఇప్పుడున్నంత చేస్తారు. కరెక్ట్, మీరు బాగా చెప్పారు. బాలభద్రాపురంలో ఈ విషయం చెప్పారు. ఇప్పుడు ఇట్లా చెప్తున్నారు సార్ వాళ్ళు. ఇట్లా మనం ఏదైనా మనం మళ్ళీ రికార్డ్ అవుతుందండి ఉంది, కానీ మనకు ఇంటర్నల్ అండి. అదేంటంటే మన పరిస్థితులకి, మన నేల స్వభావం, మనిషి స్వభావం, మనిషి యొక్క జీవన శైలిని బట్టి మనం న్యాచురల్ ఫార్మింగ్ అనేది తీసుకెళ్ళాలి. ఇప్పుడు అనంతపురం ఉందంటే నేను వాళ్ళని తక్కువ అంటలేదు, వాళ్ళ నేల వేరు, వాళ్ళ వ్యక్తి స్వభావం వేరు, వాళ్ళ పద్ధతి వేరు. అక్కడ మన వాళ్ళు వెళ్తున్నారు కదండి అక్కడికి. 100 ఎకరాల రైతు ఉన్నా కూడా
చేలో దున్నుకుంటాడు, పని చేసుకుంటాడు. ఇక్కడ కొంతవరకు చేస్తారు కానీ అక్కడ పురుషులు మహిళలు కలిసి వెళ్ళి చేసుకుంటారు. ఇక్కడ ఎవరో మహిళలు గడప దాటి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ అవసరం రాలేదు ఎవరికి కూడా, ఆ అవసరం రాలేదు. బయటికి వెళ్ళి కష్టపడి అంత అవసరం రాలేదు. బయటికి వెళ్తారు. మనం కేటర్గా ఉన్నాం కాబట్టి అవన్నీ మనం ఏం మాట్లాడదు. రైతుగా అయితే నేను చాలా మాట్లాడదును మామూలుగా ఉన్నాం కాబట్టి మనం. ఒకటి మీరు చెప్పినట్టు అది ఒప్పుకుంటానండి. వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, సులువుగా ఉండాలి, లాభదాయకంగా ఉండాలి. అప్పుడే ఉందండి. ఇక్కడ నేనేమి మీరు చెయ్యండి నేనేం చెప్పలేదు. నేను ఎవరిని కూడా మీరు చెయ్యండి మీరు చేయండి అని ఎవరికి ఇందులో నేను ఇంతమందిలో కానీ ఒక్కరికే చెప్పాను. నేను ఉన్నవాళ్ళు అందరూ కూడా బాగుంది, రిజల్ట్ బాగుంది, మనం చేయడానికి సులువుగా ఉంది అని చెప్పి వాళ్ళు చేసుకున్నదే. మనమేమి ఎక్కడ ఎవరికి కూడా చేయండి అని చెప్పారు. అది ఇంతకుముందు ఇప్పుడు ట్రైనింగ్ అతను కూడా అదే చెప్పారు. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నాను, ఏమైంది నేను 2 కేజీల బెల్లం పెట్టుకోపోతాను వేస్తాను, ఆయన దగ్గర ఇక్కడ సురేష్ దగ్గర కల్చర్స్ తీసుకుంటే పోయి వేస్తా అంతే అని అంటున్నాను. అంటే సింప్లిఫై చేశారు. అది చాలా చాలా వస్తుంది. మార్కెట్లో చూస్తున్నాం కదా ప్రతిదీ. ఇప్పుడు మొబైలే ఎంత సింప్లిఫై చేశారు, చదువు సింప్లిఫై చేస్తున్నారు. కంటి చూపు లేని వాళ్ళకి సింప్లిఫై చేస్తున్నారు. ఇలా సింపుల్గా చేసామండి, సింపుల్గా చేస్తాం. మనం ఏమో రైతుకి ఆయన ఏమి సొంతంగా బయట ఆర్గానిక్ అని చెప్పి అమ్మట్లేదు, మార్కెటింగ్ చేయట్లేదు. మన ప్రాజెక్ట్ ద్వారా ఒక పావలా కూడా హెల్ప్ చేయట్లేదు. మన ప్రాజెక్ట్ నుంచి కానీ అదే గవర్నమెంట్ నుంచి కానీ ఒక పావలా కూడా ఆయనకి ఏమి హెల్ప్ చేయట్లేదు. చేస్తున్నామా? చేయట్లేదు కదా. ఆయన దీనివల్ల దిగుబడి పెరిగింది, ఆయనకి చేసుకుంటున్నాడు. భయంగా ఉంది, 20% కెమికల్ వేసుకుంటున్నాడు. నువ్వేమో దాని రైతుకి నువ్వేం చేయనప్పుడు మనం దాన్ని చేయొద్దంటే సరిపోదు. మనం ఏమి ఆయనకి సపోర్టింగ్ ఇవ్వనప్పుడు లేదు ఏదో డిపార్ట్మెంట్ తరఫున లేదా మన ప్రాజెక్ట్ తరఫున నీ కోకో గింజలు ఆర్గానిక్ చేస్తే మేము 100-200 ఎక్స్ట్రా ఇస్తాం అని అన్నాం అనుకోండి, ఆ రైతు అప్పుడు రైతు మానేస్తాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. తప్పకుండా మానేస్తాడు. అది ఏదైనా ఒకవేళ రైతు ఏదైనా కెమికల్ వేసినా కూడా నేను ఇస్తాను నువ్వు ఎందుకు చేస్తాను చెప్పి మనం అడుగుతూ సరిపోతుంది. అనుకుంటుంది నీకు ఆ గ్యాప్ తక్కువ దిగుబడి వచ్చినా అది సరిపోతుంది. ఆల్రెడీ వీళ్ళు అడిగారు. హార్టికల్చర్లో తగ్గదండి, రియల్గా మన న్యాచురల్ ఫార్మింగ్లో దిగుబడి తగ్గదు, కెమికల్తో సమానంగా వస్తుంది. కానీ 2 పేలలుగా చేస్తుంటే దిగుబడి పెరుగుతుంది, విపరీతంగా పెరుగుతుంది. రెండు కలిపి చేస్తుంటే దిగుబడి పెరుగుతుంది. 20% కెమికల్ వాడుతున్నాను, 80% ఇది వాడుతున్నాను అంటే ఎందుకు టోటల్ 100% వేయచ్చు కదా అంటే లేదండి ఇలా చేస్తేనే దిగుబడి వస్తుంది మాకు బాగా పెరుగుతుంది, ఎక్కువ హై ఈల్డింగ్ వస్తుంది. అందు గురించి వాళ్ళ రైతులకి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇంకా మనం ఏంటంటే మనం చేసేది ఏంటంటే ఎవరైనా అటు ఇటుగా ఉన్న ఫార్మర్స్ వచ్చి, ఎందుకంటే ఇప్పుడు అంతంత ఓపిక అంత ఖర్చు పెట్టే టైము వాళ్ళకు లేవు. మొన్న మేము చూసాం కదా, వాళ్ళు వస్తున్నారు రైతు మధ్యాహ్నం, మళ్ళీ వెంటనే అదేదో గడ్డి వేస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. చాలా బిజీ అయిపోయింది. అంత బిజీ అయిన వాళ్ళకి ఇంత తీరిక దొరుకుతుందా అనేది డౌట్ వేస్తుంది. అదే ఒకటి. తర్వాత మేము ఉన్నాం, జిల్లా స్థాయిలో ఉన్నాం నేను. ఈ సులువైన పద్ధతులు ఉన్నాయి. డిపిఎం గారు ప్రతి మీటింగ్లోనూ, ప్రతి డీబ్రీఫింగ్, ప్రతి బ్రీఫింగ్లోనూ చెప్పిస్తున్నారు చేత ఎలా చేసుకోవాలి, సులువుగా ఎలా చేసుకోవాలి. అసలు వీళ్ళు చేస్తే కదా రైతులతో చేపిస్తాక, వీళ్ళు నిజంగా వీళ్ళు చేస్తే రైతులతో చేయించడానికి ఉండదు. అసలు వీళ్ళు చేస్తే కదా వాళ్ళు చేయడానికి. నేను ఎలాగంటే కేరళ కోపడతాను అండి నేను. ఇప్పుడు వస్తారు 3 వస్తారు సార్. అంటే మీరు బిజీగా ఉన్నారు ఏం చెప్పాను మరి, వస్తానని వరలక్ష్మి గారికి చెప్పాను, ఆయనకి చెప్పాను. మరి వాళ్ళ ఇష్టం, వస్తే మంచిది, రాకపోతే వాళ్ళకే ఇబ్బంది. నా ప్రకారం నేను చెప్పాను, వస్తున్నారని చెప్పాను. పుట్టకాల ప్రకారం అయితే ఉండాలి. పుట్టకాల ప్రకారం ఏదో స్టేట్ నుంచి వస్తారంటే పుట్టకాల ప్రకారం అయితే ఇద్దరు ఉండాలి. నేను ఇద్దరికే చెప్పాను. నా ఫీల్డ్ విజిట్కి వస్తాను. మీరు బిజీగా ఉన్నారు కానీ మీరు ఒక బుక్ కోసం మంచి ఆలోచన చేయొచ్చు కదండి. ఎంత అనుభవం ఉంది, ఎంత ఆవిష్కరణలు చేస్తున్నారు, అది ప్రపంచానికి ఉపయోగపడతాయి కదా. నేను యాక్చువల్ దీని మీద కాకుండా మొత్తం లైఫ్ అంటే
ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మన జీవితంలో జరిగిన అనుభవాలన్నింటినీ కలిపి ఒకటి మంచిది రాయాలని చెప్పి ఒక ఆలోచన ఉంటుంది. ఎలాగంటే ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ బాబు పుట్టాడు నాకు పెళ్ళైన తర్వాత. ఏలూరులో ఉండేవాడు, డిస్టిక్ యాంకర్గా తీసుకొని ఏలూరులో ఉండేవాడు. నైటు 2 గంటలకి 3 గంటలకి ఏడిస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు. హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు జస్ట్ ఒక ఇంజక్షన్ ఒక టానిక్ వేసేవారు, లేదంటే ఒక గంట 2 గంటలు ఉంచేవారు, పంపించేసేవారు. తర్వాత రెండో బాబు పుట్టాడు. రెండో బాబు అప్పుడు కూడా అలా ఏడ్చేవాడు, కానీ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది మనకి. ఏం చేసేవారు అక్కడ హాస్పిటల్కి వెళ్ళగానే గ్యాస్ సరికి వేసేవారండి. మనకు ఫస్ట్ దాంట్లో తెలియదు మనకి. సెకండ్ వచ్చేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. గ్యాస్ టానిక్ వేస్తా 7 అరగంటకు మానేసేవాడు, వచ్చింది రెండోదాన్ని. అలాగా మన లైఫ్లో ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి మనకి. అవన్నీ కూడా ఒక పుస్తకం కింద రాద్దామనుకుంటున్నాను నేను. అనుకున్నాను కానీ అంత టైం ఉండదు నాకు అని ఒక ఐడియా వచ్చింది. అలాగా ఒక మనిషి లైఫే కాదు, వ్యవసాయం మీద కానీ మనిషి దాని మీద కానీ ఇప్పుడు మనం రాసామనుకోండి, అది వాళ్ళకి తెలుస్తుంది నెక్స్ట్ జనరేషన్. ఓకే అంటే మొత్తం ప్రతిదీ కూడా పిన్ టు పిన్. మార్నింగ్ లేచిన పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనిషి జీవితం ఏ విధంగా ఉంటుంది, ఏ ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్ మొత్తం. అంటే ఎలాగంటే వాడికి మనం ఈ బుక్ చదవగానే మనం ఇలా బతకాలా, మనకి ఈ సమస్యలు ఎదురవుతాయి, మనకి దానికి ఈ పరిష్కారం ఉంటుందా అనే విధంగా మంచి ఆలోచన ఉంది. అది మరి ఎప్పుడవుతుందో తెలియదు. స్ప్లిట్ చేయండి, మొదలైతే పెట్టండి. అది 10 ఏళ్ళ వరకు కానీ ఇబ్బంది లేదు, కానీ మొదలు పెట్టడం. ఎందుకంటే కొన్ని రచనలు ఎట్టుండే 10-15 ఇయర్స్ రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని వ్యవసాయమే ఒక పుస్తకం, మన అనుభవమే ఒక పుస్తకం. అదే ఇలాంటి ఎన్నో ఎక్స్పీరియన్స్ చూసాను. ఆ ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూసాను, ఎన్నో నేర్చుకున్నాను. అసలు ఇంకా వర్ణనాతీతం అన్నమాట. చాలామంది అంటే మీరు ఏమంటున్నారంటే నెక్స్ట్ జనరేషన్ అంటున్నా, కానీ నేను అనుకోవడం నీ చుట్టుపక్కల ఇప్పుడు నీ టైంలో ఉన్న వాళ్ళే చాలా నేర్చుకుంటారు కదా. అది నేను అనేది అది ప్లస్. ఇప్పుడు ఉదాహరణకు నిన్న మీరు చెప్పిన తర్వాత చాలాసార్లు ఆలోచన వచ్చింది, ఆవిష్కరణలకు సంబంధించిన క్రమం ఎట్లుంటుంది అని. ఇప్పుడు సైంటిస్టులు కూడా ఒకటి ఆవిష్కరణ క్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తారు, కొన్ని అసంకల్పితంగా జరుగుతాయి. నిన్న మీరు చెప్పారు నైట్ ఒకటి, మధ్యాహ్నం వరకు నేను జీవామృతం చేశాను, లంచ్కి వెళ్ళినా, నిద్రపోయినా, వచ్చిన తర్వాత చూస్తే అది కిందికి వెళ్ళిపోయింది మొత్తము. కొంత ఆటోమేటిక్గా కొంత వేగంగా పోగలిగింది, దాని నుంచి ఐడియా వచ్చింది. అంటే 200 లీటర్ల పైన ఇది పెడితే మనం ట్యాపు, అప్పుడు మనకు దాన్ని కదపకుండా ఉంటే దాన్ని చేసుకోవచ్చు. ఇదే ఒక పెద్ద లెర్నింగ్ కదండి. అట్లాంటివి జరిగాయి కూడా మనకు. ఏది ఎక్స్రే కనిపెట్టడము, లేకుంటే రేడియో ధార్మిక కిరణాలు కనిపెట్టే క్రమాల్లో శాస్త్రవేత్తలు పంచుకునేది ఇట్లాంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చేస్తుంటారు. ఇవన్నీ ఉపయోగపడతాయి. తర్వాత ఇన్నోవేషన్ అనేది ప్రతి ఒక్కరు చేయరు సార్, అది మాత్రం చెప్పగలుగుతా. కొన్ని వేల మందిలో, లక్షల మందిలో ఒకరు ఉంటారు అట్లా ఇన్నోవేటివ్ ఆలోచించడము, కొత్త తీరుగా చేయడము. నాకే మీ మిషన్స్ అవి చూస్తే పొద్దున చాలా ఆలోచనకే అందలేదు, ఎట్లా చేస్తారు, ఎట్లా ఆలోచనలు ఇస్తాయని. ఇట్లా ఇంత ఇన్నోవేటివ్గా చేయడానికి దాని వెనుక ఎంత కృషి ఉంటుంది, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎంతెంత ఆలోచనలు ఉంటాయని. అది కూడా ఉపయోగపడుతుంది కదండి. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత స్ప్లిట్ అనేది ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. స్ప్లిట్ చేసుకోండి మీరు, డౌన్ ద లైన్ 50 ఇయర్స్ పెట్టుకోండి, కానీ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. పెద్ద నావల్స్ కూడా సీరియల్స్గానే వచ్చాయి కదా సార్, మీకు తెలియదు ఏముంది. చాలా పెద్ద నావల్స్ కూడా ఒకప్పుడు సీరియల్స్గా వచ్చినట్టే, తర్వాత నవలలు అయినాయి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల పాటు కొనసాగినట్టు కూడా. సో అది ఎట్లుంటుంది ఆలోచన చేయండి. ఈ విషయాల్లో మా మురళీ సార్ ఆదర్శం. ఆయన ఈ రోజుకు దాదాపు ఆల్మోస్ట్ డే బై డే యోగక్షేమం రాస్తున్నాడు, అంత బిజీలో ఉండి.
యోగక్షేమం రాస్తారు సార్. అది మేము 2-3 నెలల్లో బహుశా బుక్గా ప్రింట్ తీసుకురాబోతున్నాం. మొత్తం ఒక 790 పేజీల పుస్తకం అది. అయితే మళ్ళీ దానికి ఒక క్యాప్ పెట్టాము. 2024 మార్చ్ 31 ఎన్నైతే వచ్చాయో అన్నిటితో ఒక 435 యోగక్షేమాలు వచ్చాయి. వాటితో ఒక బుక్ ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ మీకే తెలుసు ఆయన ఎంత బిజీగా ఉంటాడు, కానీ రాస్తున్నాడు ఆయన, రోజు రాస్తున్నాడు. మరి ఆల్మోస్ట్ డే బై డే రాస్తున్నాడు. టార్గెట్ పెట్టుకుంది రోజుని. అది ఎందుకు చెప్తాడు ఆయన, నేను క్యాడర్కి చెప్తున్నానండి రోజు రాయమని, అప్పుడు నేను చేయాలి కదా అంటాడు. మాకు నెలకోసారి రాయడానికే బతకం నాకు, చదువుతా కానీ ఆయన రోజు రాస్తున్నాడు. సో మీరు నా ఉద్దేశం అంటే అట్లా మొదలు పెట్టారనుకోండి స్ప్లిట్గా, అది సాధ్యమవుతుంది, డెఫినెట్ అవుతుంది. చూద్దాం. ఫోన్ కాల్లో కూడా మేము అంటే 1-2 చేద్దాం అనుకుంటున్నామండి. ఇది ఒకటి కేస్ స్టోరీ తీసుకుంటాము, సురేష్ గారితో మాట్లాడి డీటెయిల్గా. తర్వాత మీ ఇంపాక్ట్ అది ఎట్లుంటుంది అనేది ఒక చిన్న కేస్ స్టోరీగా రాస్తాము. అంటే రైతుల నుంచి వస్తుంది అది, మీరు డైరెక్ట్ చెప్పినా ప్రతి రైతు మాకు చెప్తుండేది అది చెప్తున్నారు కదా, వస్తుంది మాకు ఈ ఊరు వరకు. దాన్ని కొంత జనరలైజ్ కూడా చేయడానికి మేము కొంత ఇండికేటివ్గా ఇది ఇట్లా ఇది ఒక వే ఫార్వర్డ్లో ఇది ముఖ్యమైనదని మేము కొంచెం ముందుంచడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇదిగోండి 2019 నుంచి పొలాన్ని ఏం పని చేశారు, ఎంతమంది అయ్యారు, ఎంత అమౌంట్ అయింది, మొత్తం ఎంతకు వచ్చింది, మొత్తం 2019 నుంచి ఇవాళ ఎన్నో తారీఖు అండి? ఈరోజు 24 చూసారు కదా, ఇది 2019 27 11 రోజుల 19 అప్పటి వరకు డైరీ ప్రతిరోజు డైరీలో రాసేవాడు. ఆ తర్వాత డైరీ రాసే టైం ఉంటుందని చెప్పి ఇందులో గూగుల్ డ్రైవ్లో రాస్తున్నాను. నుంచి ఏ రోజు ఏం పని చేశారు, ఎంతమంది పని చేశారు, అలాగే 2019లో కూలీ వచ్చి 350 రూపాయలు అండి. ఒక మనిషి కూలీ 350 రూపాయలు 2019లో. ఇది ఎంత అండి ఇప్పుడు? 2024 ఈరోజు 25 కదండి. 2024 వచ్చేటికి ఒక కూలీకి 500 అయింది. ఇదిగోండి ఇవాళ ఎన్ని తారీఖు అండి? ఈరోజు 25. అయితే 23 వరకు 23 వరకు అప్డేట్, మొన్న దాకా అప్డేట్. గ్రేట్. దిస్ ఈస్ ద ఇన్స్పైరింగ్. అంటే 2019 నుంచి ప్రతి ఖర్చు అప్డేట్స్ ఉంది. ఇన్ని మొన్న దాకా నేను డైలీ రాసుకుంటానండి. నేను ఇక్కడ రావడం గురించి అప్డేట్ చేయలేదు. నేను నైట్ జర్నీ చేసి వచ్చాను కదండి, ఆ జర్నీ టైంలో మళ్ళీ మీతో మాట్లాడుతున్నది ఇంకా నేను ఇది అప్డేట్ చేయలేదు అన్నమాట. ప్రతిరోజు ఈవినింగ్ అప్డేట్ చేసుకుంటాను. ఈవినింగ్ అప్డేట్ చేస్తారండి. నాకు యావరేజ్ని 7 సొంతానికి కౌలుకి కలిపి 7 ఎకరాలకి నాకు 2021లో 99,540 రూపాయలు అయింది ఖర్చు. 20 మొత్తానికి 7 ఎకరాలకి. 21, 22లో 22, 23లో 89,500 అయింది. 24, 23, 24 వచ్చేటప్పటికి 79,900 చిల్లర అయింది. అంటే యావరేజ్ నాకు ఒక సంవత్సరానికి అయ్యకొచ్చు, మొత్తం ఆ 7 ఎకరాలకి అయ్యకొచ్చు వచ్చేది. నిరుడైతే రేటు ఫ్లక్చుయేషన్ చెప్పారు, ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఒక దగ్గర ఒక 15-16 లక్షల దాకా వచ్చిందండి నిరుడు. 16 లక్షలు వచ్చింది నాకు ఓన్లీ కోకోకే. కొబ్బరికి ఒక 2 లక్షలు వచ్చింది. మొత్తం 18 వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక్క కూడా యాడ్ అయింది. ఇప్పుడు ఒక్క చేశారా? ఒక్క కూడా ముందులో ఈ సంవత్సరం కాపుకి వచ్చింది. ఈ సంవత్సరం వెళ్తాం. మీరు లేకుండా రేపు సార్ ఉంటారు కదా, వెళ్తాం. ఇప్పుడే వెళ్దాం అందరం. ఈ సంవత్సరం మిరియం అది కూడా ఉంది. మిరియం ఒక్క 5 లేయర్స్ మొత్తం వేసింది. కొబ్బరి, కోకో, మిరియం, ఒక్క, పైనాపిల్, జాజికాయ అక్కడక్కడ ఉంటుందండి. గ్రేట్ అండి. ఇది దయచేసి నా రిక్వెస్ట్ అంటే మీరు స్టార్ట్ చేయండి. హోల్ ఎప్పుడు ఆలోచించద్దండి, స్ప్లిట్ చేయండి.
రాస్తూ పోండి. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ స్ప్లిట్ చేస్తే తప్ప రాయము. ఒక పని జరగాలంటే మీరే చెప్తారు కదా, ఇప్పుడు మీ క్యాడర్కి చెప్పారు కదా, ఆ స్ప్లిట్ అయినప్పుడే పని చేస్తాం మనం. నేను ఇవే చెప్తానండి ఎవరికైనా. రైతులను మార్చేయండి చేసాను అని ఎప్పుడూ చెప్పను నేను. ముందు నువ్వు చెయ్యి, నువ్వు చేసి చూపించు. రైతులు నువ్వు చెప్తాం కాదు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే చేస్తారు, నువ్వు చెప్పక్కర్లేదు. ఎప్పుడైతే నువ్వు పని చేస్తున్న గ్రామంలో కానీ నువ్వు చేస్తున్నావు, నువ్వు ఉన్న గ్రామంలో కానీ నువ్వు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేసావో ఆటోమేటిక్గా రైతులు వాళ్ళే మారిపోతారు. చెప్తున్నాడు, అప్పుడే చెప్తాను, ఎవరైనా కానివ్వండి. ఇది మాకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఇది. ఎందుకంటే మేము ఫార్వర్డ్లో, ఎందుకంటే అది మీరు చెప్తున్నాను, ప్రతి రైతు నుంచి వస్తుంది అది. మాకు బహుశా ఈ 11 మంది రైతుల నుంచి అది వస్తుంది, FGDలో అదే వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళ వాయిస్ని బేస్ చేసుకుని మేము కొంత పెట్టే, మాకు ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్లు. నిజానికి నిన్న మా వాళ్ళు కూడా అదే మొత్తం అదే. ఒక ICRP నుంచి ఏదైనా చెప్తే ఇప్పుడు నేను నోట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏదైనా ఒక ICRP మాట్లాడుతున్నాను, బ్రీఫింగ్ వీటిలో కానీ డీబ్రీఫింగ్ కానీ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్పా నోట్ చేసుకుంటాను. వాళ్ళు ఏదైనా చెప్పారనుకోండి, ఐ విల్ ట్రై ఇన్ మై ఫీల్డ్. నాకు తెలియదు ఏదైనా కొత్తది చెప్తే నేను ట్రై చేస్తాను నా ఫీల్డ్లో. దాని యొక్క ఏమంటారు దాన్ని, ఇన్పుట్ అవుట్పుట్ ఏంటి. ఇప్పటికీ నేను నిత్య విద్యార్థిని, ప్రతిదీ నేర్చుకుంటాను. ఎవరో దాని ఫీల్డ్ విజిట్కి వెళ్ళి ఒక ఫార్మర్ చెప్పిన, ఒక మహిళా ఫార్మర్ చెప్పిన, ఒక మన క్యాటర్ చెప్పిన, నాకు అన్నీ తెలుసని చెప్పి ఇప్పుడు ఉన్నాను, ప్రతిదీ నేర్చుకుంటాను. ఇప్పుడు నేను చేసే దాంట్లో కాకుండా ఏదైనా కొత్తది తెలిస్తే అది నా ఫీల్డ్లో అప్లై చేస్తాను దాన్ని. అది బాగుందనుకోండి, జిల్లాలో ఇంప్లిమెంటేషన్. మీరు వాటి మీద కూడా స్పెషల్ వీడియోస్ చేయాలి. మీ వీడియోస్ చూశాను రాత్రి ఒకటి. అయితే ఫీల్డ్లో చేసేది ఉంటాయి, కాకపోతే అది ట్యుటోరియల్ టైప్ కూడా అవసరం పడతాయి కొన్ని. ట్యుటోరియల్ టైప్ అంటే ఒకవేళ బిగినర్స్కి ఎవరికైనా మొదలు పెట్టాలంటే ఎట్లా చేయాలి, ఏం చేయాలి, అవి ఉంటాయి కదా అంచెలంచెలు, ఒకేసారి అవన్నీ కొంత అవసరం పడుతుంది. మనకు చాలా తక్కువ ఉన్నాయి ఆ లెక్కన చూస్తే వీడియోస్. సాఫ్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో చాలా తక్కువ ఉంది. ఈవెన్ నేను చాలాసార్లు అనుకుంటాను, మేము అక్షరాల మేము కొంత దాదాపు 10 సంవత్సరాల పైన మనం మ్యాగజైన్ నడిపాం కదా. మేము ఏవైతే నేర్చుకుంటామో అది మేము లైవ్లీవుడ్స్ మ్యాగజైన్ అని నడిపాము దాదాపు. సార్ ముఖ్యంగా సార్ కమిట్మెంట్తోనే పోవాలి, దాంట్లో కలుపుకోవాలి, ఉండలు చేయాలి, ఎండబెట్టుకోవాలి. అది 100 కేజీలు తయారు చేస్తే ఒక 30 కేజీలు వస్తుంది. అలాగే మనం ఒక ఎకరానికి 400 కేజీలు వేయాలి. ఎప్పటికి తయారవుతుంది? 400 కేజీలు ఘనజీవామృతం అవుతాం మనం. ఒకసారికి 30 కేజీలు 100 కేజీలు పేడ తీసుకుని అందులో ఈ పిండి బెల్లం మొత్తం అన్నీ కలిపి ఉండలు చేసి ఎండబెట్టి పొడి చేసి ఎకరానికి ఎప్పుడు తయారవుతుంది? అన్ని ఎకరాలకి ఎక్కడి నుంచి వస్తుంది. ఇందులో మీరు ఎవరైనా చూడండి, ఎవరు కూడా ఎకరం 1 ఎకరం చేసేవాళ్ళు ఎవరు లేరండి. చేసేవాళ్ళు అందరూ కూడా 5 ఎకరాలు 10 ఎకరాలు. సర్పంచ్ గారు 40 ఎకరాలు చేస్తాను యాక్చువల్గా. ఈ STSA పార్షియల్ అనేది పక్కన పెట్టండి. జీవామృతం 40 ఎకరాలకు వాడుతున్నారంటే మీకు ఆయన 40 ఎకరాలకి దగ్గర